ఏమి చూసి పోతున్నారో, ఏమి చూసి చేస్తున్నారో అది మీ విఘ్నత వదిలేస్తాను. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మన గురువులు ఎంతసేపు బ్రతికినా సాక్షాత్ శివ సంభూత స్వరూపంతో బ్రతికారు. వాళ్లకు సదా నమస్కరించిన వాళ్ళ కళలు మనలో ప్రవేశిస్తాయి. మన వంశం, మన కుటుంబం అష్టైశ్వర్య కళలతో విరాజిల్లుతుంది. కానీ వాళ్ళ మత సాంప్రదాయాలకు అనుసారంగా వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళ పూజలు ఉన్నాయి. మనకు అవి అవలంబన కాదు. దయచేసి ఇప్పటికన్నా మీరు గమనించాలి. వాటిని పక్కన పెట్టండి. మన ధర్మాన్ని గౌరవించండి, మన గురువులను పూజించండి, మన యోగులను పూజించండి, మన సాధువులను గౌరవించండి, మన దేవీ దేవతలకు పూజలు చేసుకోండి, సదా ధన్యమూర్తులై జీవించండి. ఎందుకంటే దీని ద్వారా మీ ఇంటికి ఎంత నష్టం ఉందో, దీని ద్వారా మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలియదు. వాళ్ళు పూజించుకోకో, వాళ్ళ దేవతలకు వాళ్ళు పూజించుకోకో, ఏమైనా చేసుకోకో, మనకు సంబంధం లేదు. మనం మన దేవతలను పూజించుకుందాం. మన గౌరవాన్ని, మన దేవతలను, మన ధర్మాన్ని సదా ఆచరణీయలో పెట్టుకోవాలని తెలియపరుస్తూ